కేసీఆర్ కూతురు కవిత, ఆమె భర్త అనిల్ కుమార్లు సాగిస్తున్న భూ కబ్జాపై స్థానికులు కొందరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి కవిత, ఆమె భర్త అనిల్ చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. నగర నడిబొడ్డున ఉన్న 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ పేరుతో కబ్జా చేసిందని స్థానికులు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో ఐడిపిఎల్ కు చెందిన సర్వే నంబర్ 2010/4 భూమిలో కవిత భర్త అనిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఏవి రెడ్డితో కలిసి కొట్టేశారని, ఓవర్ ల్యాప్ భూ సర్వే నంబర్లు ఆధారంగా చేసుకుని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని, ప్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని చెప్పారు. కవిత భర్త అనిల్ కూడా ఇక్కడ భూమి ఎలా వచ్చిందని అన్నదానికి సమాధానం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ బదిలీ జరిగిందని, దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్, సీఎం బినామీ ఏవి రెడ్డిలు ప్రత్యక్షంగా ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి, జాగృతి అధ్యక్షురాలు మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితలు పరోక్షంగా ఉన్నారని వివరించారు. 2 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కాపాడాలని, ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల, హాస్పిటల్ వంటి ప్రజోపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాము అనేక సార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సీఎం కవితలు జోక్యంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవడం లేదన్నారు.